డియర్ జేఈఎస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈ మెయిన్ 2026 ఇంకా కౌంట్ డౌన్ అయితే స్టార్ట్ అయిపోయిందమ్మా. కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మనం 21st నుంచి అయితే ఎగ్జామినేషన్ అయితే స్టార్ట్ అవుతుందమ్మా. ఇప్పుడు ఈ జేఈ మెయిన్ 2026లో సేఫ్ స్కోర్ ఎంత ఉండాలి? సరే, మనకి ఎనీ ఎన్ఐటి ఏ బ్రాంచ్ అయినా రావాలంటే, మరి ఎనీ త్రిబుల్ ఐటీ జిఎఫ్టీ ఎనీ బ్రాంచి, ఎనీ టాప్ 10 ఎన్ఐటీస్ ఎనీ బ్రాంచి, ఎనీ టాప్ 10 ఎన్ఐటీ సిఎస్సి ఈసీఈ బ్రాంచ్ రావాలంటే మినిమం మార్క్స్ ఎన్ని ఉండాలమ్మా ప్రతి ఒక్క స్టూడెంట్స్? మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మెంటర్షిప్ అయితే మనము ఫిబ్రవరి 15 నుంచి అయితే స్టార్ట్ చేస్తాను. ఎవరైతే మరి స్కోర్ వస్తుందో వాళ్ళకి మెంటర్షిప్ డైరెక్ట్గా వాళ్ళతో మరి వాట్సాప్లో ఇంటరాక్షన్ ఉండటం అయితే జరుగుతుంది. మరి వీడియోలోకి వెళ్ళే ముందు ఎనీ ఎన్ఐటీలో మనకి ఎన్ని ఉన్నాయన్నా 32 ఎన్ఐటీలు ఉన్నాయి. 31 ప్లస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఐఈఎస్టీ సింబూర్ వెస్ట్ బెంగాల్, మొత్తం 32 ఎన్ఐటీలు ఉన్నాయి. మీకు ఎన్ని ఎన్ఐటీలో సీట్ రావాలంటే దాదాపు మరి ఎస్సీ మరి ఓసీ పిల్లలకి 165 మార్కులు రావాలమ్మా. 165 మార్కులు అంటే మీకు దాదాపు ఒక 98% దాకా రావాల్సి వచ్చింది. 98% దాకా రావాలి. ఓబీసీ 155 అంటే 97%కి మరి ఓబీసీ స్టూడెంట్స్కి మరి ఎన్ఐటీలో సీట్ వస్తుంది. ఈడబ్ల్యూఎస్కి కూడా మరి 157 మార్క్స్ రావాలి. మరి ఎస్సీకి 110 మార్క్స్ రావాలి. 110 మార్క్స్ అంటే మీకు ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ ఒక 92% దాకా స్టూడెంట్స్కి ఆ విధంగా రావాలి. ఇక 90 మార్క్స్ అంటే ఈ స్టూడెంట్స్కి 90 మార్క్స్ అంటే మీరు చూసినట్టయితే ఇక్కడ ఎస్టీ స్టూడెంట్స్ 88% రావాలమ్మా. 88% వస్తే యూ విల్ బీ ఇన్ సేఫ్ స్కోర్. యూ కెన్ గెట్ ఎనీ బ్రాంచ్ ఇన్ ఎన్ఐటీలో వచ్చే అవకాశం ఉంది. 110 మార్క్స్ వస్తే మీకు ఎస్సీ స్టూడెంట్స్కి ఎనీ బ్రాంచ్ 93, 92%, 157, 97.5. మరి ఓబీసీ ఈడబ్ల్యూఎస్కి ఇద్దరికి 97.5, 98 ఆ రేంజ్లో. మరి ఓసీ పిల్లలకి గ్రేటర్ దాన్ 98% వస్తే మీకు ఎనీ బ్రాంచ్ సీటు వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే మనం ఎనీ టాప్ ఎన్ఐటీ జిఎఫ్టీఐ మనకి 32 ఎన్ఐటీలు ఉన్నాయి కదా. జిఎఫ్టీలో మనకి 47 జిఎఫ్టీలు 47 జిఎఫ్టీలు. త్రిబుల్ ఐటీస్ 26 ఉన్నాయి. త్రిబుల్ ఐటీస్లో మెయిన్గా సిఎస్సి బ్రాంచ్ ఉంటుంది. ఇక ఈసీ బ్రాంచ్ మెయిన్. అక్కడక్కడ స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్ 1-2 చోట్ల ఉంటుంది సహజం. ఇక్కడ మరి చూసినప్పుడు స్టూడెంట్స్ ఇక్కడ 169 మార్క్స్ రావాలి మీకు. వీటిల్లో రావాలంటే ఎనీ ఎన్ఐటీస్ జిఎఫ్టీ త్రిబుల్ ఐటీలు 169 రావాలి. ఓబీసీ 163, మరి 167 మార్క్స్ అయితే ఒకసారి రావాలి. ఎస్సీకి 125 మార్క్స్ రావాలి. ఎస్సీ స్టూడెంట్స్కి 93 మార్క్స్ అయితే. ఇప్పుడు మీరు ఎనీ టాప్ ఎన్ఐటీలో మరి సీట్ రావాలన్నా, జిఎఫ్టీలో రావాలన్నా, త్రిబుల్ ఐటీ మీకు మినిమం సేఫ్ స్కోరు ఎస్టీ స్టూడెంట్స్కి 89% అయితే పక్కా రావాలమ్మా. ఎస్టీ స్టూడెంట్స్కి 89% రావాలి. మార్క్స్ వచ్చి 93 మార్క్స్ రావాలి. ఎస్సీ స్టూడెంట్స్ 125 మార్క్స్ మీకు కానీ 125, 120 వస్తే డెఫినెట్గా వస్తుంది. డెఫినెట్గా మన ఛానల్ని అప్రోచ్ అవ్వండి. మెంటర్షిప్ ఇవ్వడం కూడా జరుగుతుంది స్టూడెంట్స్కి. ఈడబ్ల్యూఎస్ 98.5%, మరి ఓబీసీ 98%, ఇక్కడ 163 మార్క్స్ అమ్మ. ఓబీసీ 163 మార్క్స్. ఓసీ పిల్లలకి మనం 169 98.75 మార్క్స్. ఓసీ పిల్లలకి 98.75%, 169 మార్క్స్ వస్తే మీరు సేఫ్ స్కోర్. మీకు ఎనీ ఎన్ఐటీ జిఎఫ్టీ ఎనీ బ్రాంచి త్రిబుల్ ఐటీలు ఎక్కడో ఒకట మంచి మరి బిర్లా మిశ్రా కానీ, పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజీ, మరి జవహర్లాల్ నెహ్రూ మంచి కాలేజీలు ఉండి మంచి మరి త్రిబుల్ ఐటీ అలహాబాద్ ఉంది చూసిన. మరి త్రిబుల్ ఐటీ కాంచీపురం, కర్నూలు, త్రిబుల్ ఐటీ గ్వాలియర్, లక్నో అయితే నంబర్ 1. ఇంకా మరి జబల్పూర్ ఉంది. ఇలా మంచి త్రిబుల్ ఐటీలో సీటు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక టాప్ ఎన్ఐటీలో మీకు టాప్ 10 ఎన్ఐటీలో అదర్ బ్రాంచెస్ సపోజు టాప్ 10 ఎన్ఐటీలో అదర్ బ్రాంచెస్ ఏంది? అదర్ బ్రాంచెస్ ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ ఇంజనీరింగు, కెమికలు, మెటలర్జీ, అలాంటి మంచి బ్రాంచెస్ టాప్ ఎన్ఐటీస్. మనకి టాప్ ఎన్ఐటీస్ ఏందమ్మా? తిరుచి ఒకటి వస్తుంది, తర్వాత సూరత్కల్ ఒకటి వస్తుంది, రూర్కెలా వస్తుంది, వరంగల్ వస్తుంది, తర్వాత కురుక్షేత్ర వస్తుంది,
తర్వాత సూరత్ వస్తుంది, వీగారు సూరత్, రూర్కెలా, మరి నాగపూర్ వస్తుంది, జంషెడ్పూర్ వస్తుంది, ఢిల్లీ వస్తుంది. ఇలాంటి టాప్ ఎన్ఐటీలో మీకు కానీ సీట్ రావాలంటే ఈ మార్క్స్ ఉండాలి. ఓసీ పిల్లలకి 190 మార్క్స్ ఉండాలి, ఓబీసీ పిల్లలకి 170 మార్క్స్ ఉంటే మీరు సేఫ్ స్కోర్లు ఉంటారు. ఈడబ్ల్యూఎస్ 189 మార్క్స్, మరి ఎస్సీ పిల్లలకి 125 మార్క్స్ ఉండాలి, ఎస్టీ పిల్లలకి 100 మార్క్స్ మీరు ఉంటే కానీ మరి టాప్ మరి 10 ఎన్ఐటీలో ఎనీ బ్రాంచి అదర్ దెన్ సిఎస్సి, ఈసీఈ వచ్చే అవకాశం. మరి పర్సంటేజ్ విషయంకి వస్తే మీరు ఓసీ పిల్లలకి ఎనీ టాప్ ఎన్ఐటీ అన్నిటో మరి 99.3% రావు. ఎనీ అదర్ మరి త్రిబుల్ రావాలన్నా, కెమికల్, మెకానికల్, మంచి మంచి బ్రాంచ్లు మరి 170, ఓబీసీ 170 మార్క్స్ రావాలి. పర్సంటేజ్ విషయానికి వస్తే 98.75 మార్క్స్ రావాలి. 189 ఈడబ్ల్యూఎస్ మరి 99.2 రావాలమ్మా. 180 ఈడబ్ల్యూఎస్కి రావాలంటే 99.2. మరి ఎస్సీ స్టూడెంట్స్కి 95% వస్తే ఎస్సీ స్టూడెంట్స్ దే విల్ గెట్ ఇన్ టు ది మరి టాప్ ఎన్ఐటీలో అదర్ బ్రాంచెస్ వచ్చే అవకాశం ఉంది. ఎస్టీ స్టూడెంట్స్ 91% వస్తే వాళ్ళు సేఫ్ స్కోర్లో ఉండట్టు లెక్క. మరి చూసినట్టయితే ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇక్కడ చూడండి ఒక్కసారి ఎనీ టాప్ ఎన్ఐటీలో సిఎస్సి, ఈసీఈ బ్రాంచ్ మీకు రావాలంటే నాకు సిఎస్సి బ్రాంచ్ రావాలి, ఈసీఈ బ్రాంచ్, ఏఎంఎల్, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ అండ్ ఇవి కూడా మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, విఎల్ఎస్ఐ, వరంగల్ విఎల్ఎస్. ఎందుకు ఓసీ పిల్లలకి మనకి 230 మార్కులు రావాలి స్టూడెంట్స్ ఓసీ పిల్లలకి. తర్వాత ఓబీసీ పిల్లలకి 220 మార్క్స్ రావాలి, ఈడబ్ల్యూఎస్ 230 మార్క్స్ రావాలి, ఎస్సీ పిల్లలు 210 మార్క్స్ రావాలి, 210 ప్లస్ వస్తే మీకు సీట్ వచ్చే అవకాశం ఉంది. ఎస్టీ 190 మార్క్స్ వస్తే మీకు టాప్ 10 ఎన్ఐటీలో సిఎస్సి, ఈసీఈ బ్రాంచ్ డెఫినెట్గా వస్తుందమ్మా, డెఫినెట్. ఇక్కడ ఎనీ కేటగిరీ ఎనీ అయినా కానీ ఇక్కడ 99 మాట్లాడుకోవాలమ్మా. మీకు ఏ కేటగిరీ అయినా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, మరి ఈడబ్ల్యూఎస్, ఓబీసీ పిల్లలైనా ఎవరైనా సరే 99 చేంజ్ ఉంటేనే మీకు మరి టాప్ ఎన్ఐటీలో అడుగుపెట్టే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ రిజర్వేషన్ స్టూడెంట్స్, ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్ కూడా మంచిగా చదువుతున్నారు పిల్లలు. ఇంతకుముందు అంతగా లేదు కానీ ఇప్పుడైతే బాగా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. వాళ్ళు మరి జనరల్ స్టూడెంట్స్తో పాటుగా సమానంగా ఉన్నారు. అందుకని వీళ్ళకి కూడా చూడండి 99.3, 99.6 రావాలి. మరి ఈడబ్ల్యూఎస్ 99.9 రావాలి, 220 మార్క్స్ 99.8, 99. ఈ విధంగా మరి వీ పిల్లలకు కూడా ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా రావాలి. వచ్చినప్పుడే మరి టాప్ ఎన్ఐటీలో మీకు సిఎస్సి బ్రాంచి నాకు తెలుసు టాప్ ఎన్ఐటీలో సిఎస్సి కోవలో ఇవి వస్తాయి కదా మనకి. ఈ సిఎస్సి కోవలో ఏఎంఎల్ బ్రాంచెస్, సిఎస్సి కోర్ బ్రాంచెస్, తర్వాత మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ బ్రాంచెస్, డేటా సైన్స్. సపోజ్ ఈసీఈ తీసుకున్నారనుకోండి, నార్మల్ ఈసీఈ బ్రాంచి, విఎల్ఎస్ఐ బ్రాంచి, విఎల్ఎస్ వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ వరంగల్లో ఉంది, ఈసీఈ బ్రాంచి మంచి మరి ఈసీ విఎల్ఎస్ఐ ఫ్యామిలీలో మంచి చిప్ డిజైన్లో కూడా వస్తుంది. అసలు వీళ్ళకైతే కోట్లలో జీతమే. అసలు వీళ్ళని ఎవరు కూడా విఎల్ఎస్ఐలో చేరితే ఒకసారి జాబ్ జాయిన్ అయితే నిన్నెవడో తీసివేయలేడం. అలాంటి మంచి స్టఫ్ ఉండా బ్రాంచ్, ఇలాంటి బ్రాంచెస్ వచ్చే అవకాశం ఉంది. ఇక మరి చివరిసారిగా ఎనీ టాప్ ఎన్ఐటీ, జిఎఫ్టీ, IIIT ఎనీ బ్రాంచ్ అమ్మ. ఓసీ పిల్లలు 169, ఓబీసీ 163, మరి ఈడబ్ల్యూఎస్ 167, ఎస్సీ 125, ఎస్టీ 193 మార్క్స్ అయితే రావాలి. ఇది మరి పర్సంటైల్ విషయంకి వస్తే ఓసీ పిల్లలు 98.75%, ఓబీసీ 98.25, ఈడబ్ల్యూఎస్ 95.5, ఎస్సీ స్టూడెంట్స్ 95% మరి 89% ఈ విధంగా రావాలి. ఇది స్టూడెంట్స్ మరి కట్ ఆఫ్ విషయం. ఈ విధంగా ఎనీ టాప్ ఎన్ఐటీ, జిఎఫ్టీలో IIIT సేఫ్ స్కోర్ మనకి జేఈ 2026లో సేఫ్ స్కోర్ రావాలంటే ఎంతని మీరు కావాలంటే కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. మన మెంటర్షిప్ ప్రోగ్రాము ఫిబ్రవరి నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. మన దగ్గర మొత్తం కట్ ఆఫ్ డేటా అయితే మొత్తం ఉన్నాం. ప్రతి ఒక్కళ్ళు కూడా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్ అండి, థ్యాంక్ యూ, బాయ్. మరి మీ యొక్క January 21st సెషన్కి ఆల్ ది బెస్ట్ చెప్తుంది. థ్యాంక్ యూ, బాయ్.